రేవంత్ రెడ్డి బాధ అదే. మంత్రులు అసలు ఏం చేస్తున్నారు ఢిల్లీలో అనేది రేవంత్ రెడ్డి పెద్ద బాధ. ఒక్కొక్క మంత్రి వాళ్ళే సీక్రెట్ మీటింగ్లు పెట్టుకోవడం, మంత్రులకు మంత్రులే మాట్లాడుకోవడం. రియాలిటీ ఇది, ఓపెన్ ఫ్యాక్ట్. నీకెట్లా తెలుసు అని చెప్పి నన్ను అడగవచ్చు. ఇప్పుడు కొంతమంది మంత్రులు ఢిల్లీకి పోతురు కదా, ఢిల్లీకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మంత్రులు నిన్న ఏడికి పోయారు సార్ అని చెప్పి వాళ్ళ పిఏ అడిగినా వాళ్ళ మనుషులు అడిగినా ఆయన చెప్తాడు కదా ఢిల్లీకి పోయినా అని చెప్పి, ఢిల్లీకి పోయి మాట్లాడవచ్చునా అని చెప్తారు కదా. ఆ లీక్స్ బయట ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు నేను పలాని మంత్రితో మాట్లాడింది అనుకో, నేను మంత్రి ఇద్దరే మాట్లాడుకున్నాం. నేను బయటకు వచ్చిన తర్వాత నాకు సంబంధించిన వ్యక్తులతో అయితే నేను చెప్తా కదా పలాని మంత్రిని కలిసిన పలాని మంత్రితో ఇది మాట్లాడినా అని చెప్పి ఒక మనిషికి చెప్తా కదా, ఆయన వేరే ఇట్లా పాక్కుంటూ పోతుంది మొత్తం. ఇప్పుడు మంత్రులు చేసేటటువంటి కథ కూడా ఇదే. పోయి కలిసిరు, వచ్చి వీళ్ళకి చెప్పి వాళ్ళు మొత్తం ప్రచారం చేసిరు బయట. ఇప్పుడు అంతేందుకు రాజగోపాల్ రెడ్డి 2-3 ఎమ్మెల్యేలు కలిసిరు కదా అధిష్టానంతో, హైకమాండే చెప్పిరాట. మొన్ననే ఒక మంత్రి వచ్చిపోయిండు, నిన్ననే ఒక ఎమ్మెల్యే వచ్చిపోయిండు, మొన్ననే ఒక ఎంపీ వచ్చిపోయిండు. హైకమాండే చెప్తురాట కలిసినటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి. వాళ్ళు కూడా వాళ్ళ అనుచరులకు చెప్పుకున్నారు. అది ఇప్పుడు లీక్ అవుతుంది బయట మొత్తం. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఒకటే, మంత్రులు ఎందుకు కలుస్తురు, నా గురించి ఏమైనా చెప్తురా, నా మీద ఏమైనా కంప్లైంట్ ఇస్తురా. మంత్రులు ఓపెన్గా ఒకటే ఒక అంశం పైన ఏంది, రేవంత్ రెడ్డి టీం చాలా ఎక్కువైపోయింది. రేవంత్ రెడ్డికి దగ్గర ఉండేటటువంటి వ్యక్తులు, రేవంత్ రెడ్డికి చాలా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు దందాలు చేస్తున్నారు. వాళ్ళ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, మంత్రుల కంటే ఎక్కువ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులపైన కూడా హైకమాండ్కు మంత్రులు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారని ఒక పెద్ద చర్చ కూడా నడుస్తున్నది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద బాధ. ఎందుకంటే హైకమాండ్ దగ్గరికి మంత్రులు పోవడం, మాట్లాడడం, రేవంత్ రెడ్డి ఢిల్లీలో తెలుసుకోవడం, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది పెద్ద టెన్షన్ అయిపోయింది రేవంత్ అన్నకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి 6 నెలల్లో తీసేస్తే అధిష్టానం అనేది ఒక పెద్ద వార్త నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి 6 నెలల సమయం, 6 నెలల్లో రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ తాను ప్రూవ్ చేసుకోకపోతే మంత్రి పదవి పోతుంది, ముఖ్యమంత్రి పదవిలోకి తీసేస్తారనే ఒక వార్త కూడా ఉంది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి తీసేస్తే మరి రేవంత్ రెడ్డికి మన మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు. మరి అట్లా కూడా ఒక చర్చ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి బాధలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ మంత్రులు మాత్రం సీక్రెట్ మీటింగ్, ఢిల్లీకి పోడు, సీక్రెట్గా వాళ్ళని వీళ్ళని కలుసుడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడు, డిస్కస్ చేసుడు. మరి హైకమాండ్తో మాట్లాడుతురా, ఇంకెందుకు పోతురో తెలియదు, కానీ పోతురట. నేను చెప్తున్న మాట కాదు, మొత్తం మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతుంది వార్త. మీడియా ఛానల్లో సర్క్యులేట్ అవుతుంది వార్త. మీరు ఏ మీడియా చూసినా మీరు కొట్టండి, యూట్యూబ్లో గూగుల్లో కొట్టండి, కాంగ్రెస్ మంత్రుల సీక్రెట్ మీటింగ్, రహస్య మీటింగ్ అని కొట్టరు, మస్తు వస్తాయి. ఢిల్లీకి బయలుదేరుతున్న కాంగ్రెస్ మంత్రులను కొట్టరు, మస్తు వస్తాయి వీడియోలు. ఎందుకు పోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎవరికి తెలుస్తలేదు, ఎవరికి అర్థమైతలేదు.